హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర పచ్చిరొయ్యలు చేసుకుందాం. దీనికి గాను 2 కట్టల గోంగూర తీసుకోండి. శుభ్రం చేసుకుని నీట్గా 2-3 సార్లు కడగాలండి. 2 కట్టల గోంగూరకి ఒక అర కేజీ వరకు రొయ్యలు పడతాయండి. ఉల్లిపాయ 10 పచ్చిమిరపకాయలు చక్కగా కట్ చేసి పెద్ద పెద్దవే కట్ చేసుకోండి. వేయాలి. ఉప్పు, కారం, పసుపు వేసి గోంగూర పుల్ల గోంగూర తీసుకోండి. పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ తక్కువగా అనిపిస్తే కనుక కాస్త చింతపండు వేయండి. ఒక అర కేజీ వరకు రొయ్యలు తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేయండి. ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచి ఉడికిన గోంగూరలోంచి రొయ్యలు వేరు చేసి పక్కన పెట్టుకోండి. జాగ్రత్తగా తీసుకుని పెట్టుకోండి. విజిల్ పెట్టకపోయినా పర్వాలేదు, మామూలుగా మూత పెట్టైనా ఉడికించండి. ఒక విజిల్ కంటే ఎక్కువ రాకూడదు. చక్కగా రొయ్యలన్నీ తీసి పక్కన పెట్టుకుని మిగిలిన మిశ్రమాన్ని మిక్సీ పట్టండి మెత్తగా. చాలామంది మిక్సీ పట్టరు, మామూలుగా మెదిపేసి వేస్తారు. నేను ఇలా మిక్సీ పట్టేస్తానండి, బాగుంటుంది. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. తాలింపులో కొంచెం తాలింపులు ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఏ తాలింపు అయినా కొంచెం తాలింపులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఆ తాలింపుతో పాటు ఈ తీసి పెట్టిన రొయ్యలు కూడా మరీ ఎక్కువగా వేగించొద్దు, గట్టిగా అయిపోతాయండి. మనం తినటానికి పెద్ద టేస్ట్గా ఉండవు. ఆ గోంగూర పులుపంతా దానికి పట్టి పుల్లగా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది అలా అన్నమాట. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న గోంగూరను వేసి మరీ డ్రైగా ఉంటే కనుక కొంచెం వాటర్ వేసి చక్కగా ఆ వాటర్లో దగ్గరికి వచ్చేలాగా పొయ్యి మీద ఉంచాలండి. ఆ వాటర్ అంతా దగ్గరికి వచ్చేయాలి, వాటర్ ఉండకూడదు. చూసారా ఇలా? అంతే, గోంగూర పచ్చిరొయ్యలు రెడీ. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, నేను గ్యారెంటీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.